హాయ్ ఫ్రెండ్స్, కోటి తెలుగు బైబిల్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ మధ్యలోకి ఒక మంచి యాప్ తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యాప్ సండే స్కూల్ టీచర్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. మీకు నేను కోరేది ఏంటంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. చూడండి, ఈ యాప్ ఎంత మంచిదంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మంచి యాప్ ఫ్రెండ్స్. ఈ యాప్ని కనుక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకు కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ యాప్ ఎంత చక్కగా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొదటిగా మనకు స్టోరీస్ అని కనిపిస్తూ ఉంది కిందన. అలాగే ఈ క్రింద మనకు గ్రీటింగ్స్ ఉన్నాయి, అలాగే బైబిల్ ఉంది, మోర్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకేనా, వీటి గురించి కూడా తెలుసుకుందాం. పైన ఉన్నటువంటి విషయాన్ని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా పై లైన్లో 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దాని పక్కన మనకేమని కనిపిస్తుంది? ఆదికాండము 1వ అధ్యాయము అని కనిపిస్తూ ఉంది. దానికి కొంచెం ముందు చూసినట్లయితే ఏరో మార్క్లో గో టు అని ఉంది. దాన్ని మనం క్లిక్ చేస్తే చూడండి, దాని కిందన నెక్స్ట్ ఉంది. ఓకేనా, ఓకే. ఈ ఏరో మార్క్ సింబల్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆదికాండము 1వ అధ్యాయము పాదము అనగా 1వ వచనం కదా. దీన్ని మనము ఆదికాండంలో ఉన్నటువంటి ఈ ఆదికాండం అనే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏ గ్రంథం కావాలో ఆ గ్రంథాన్ని మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఎజ్రా కావాలనుకుంటే ఎజ్రా క్లిక్ చేసి అందులో ఏ అధ్యాయం కావాలనుకుంటున్నామో ఆ అధ్యాయాన్ని మనం క్లిక్ చేసి, అలాగే ఏ వచనంలో మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ వచనాన్ని క్లిక్ చేసినట్లయితే మనం కిందన చక్కగా కనిపిస్తుంది కదా, గో అని మంచిగా కలర్లో కనిపిస్తుంది కదా. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ఎజ్రా 7వ అధ్యాయము 13వ వచనం నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ 14వ అధ్యాయం కావాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సరే ఫ్రెండ్స్, మనము మొదటిగా మరలా ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. గో కొట్టేసాం. ఓకేనా, ఇకపోతే ఈ 3 లైన్స్ కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ప్రాముఖ్యంగా ముందు 3 లైన్స్ గురించి చెప్తాను, చూద్దాం. ఈ 3 లైన్స్ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు మొదటిగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ బైబిల్ ఉంది కదా. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే బైబిల్ గూర్చినటువంటి వివరణ చూడండి, బైబిల్ గూర్చి వివరణ. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే బైబిల్ చూడండి, బైబిల్లోని పుస్తకాల సంఖ్య, ఆ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో మొత్తం వచనాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది దాని యొక్క విషయం అంతా కూడా ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. అలాగే పుస్తకము మరియు రచయితలు, ఈ పుస్తకాలు చూసాం కదా మనం. ఏ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఏ రచయిత రాశారు అనేది మనకు చక్కగా చూపించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎవరెవరు ఏ పత్రికలు రాశారు, ఎవరెవరు మరి సువార్తలు రాశారు అనేటువంటివి చాలా క్లియర్గా దీంట్లో మనకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే చూడండి, పాత నిబంధన ప్రత్యేకతలు అని ఉంది కదా. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి,
పాత నిబంధనలో ఉన్నటువంటి మొత్తం పుస్తకాలెన్ని, ఆ అధ్యాయాలెన్ని, ఆ వచనాలెన్ని, అక్షరాలెన్ని అనేవి మనకు చాలా క్లియర్గా చక్కగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఓకేనా? అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా చూపించడం జరుగుతుంది. ఇకపోతే బైబిల్లో 10 పెద్ద పుస్తకాలు అనేవి ఏంటి ఉన్నాయి అనేది మనకు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, బైబిల్లో అంటే పెద్దవి అంటే ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఆ గ్రంథం. కీర్తనాల గ్రంథం, ఇరిమియా గ్రంథం, ఎహెజ్కేలు, ఆదికాండం, యెషయా గ్రంథం, అలాగే సంఖ్యాకాండం, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము, అలాగే మరి చూడండి దీన వృత్తాంతములు 2వ గ్రంథము, లూకాసు వార్త. చూడండి ఇవి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఆ వచనాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పదాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా వ్రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి బుక్ ఫ్రెండ్స్. ఇది యాప్ మరి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ నేను కూడా మరి డౌన్లోడ్ చేసుకొని ఎంతగానో మా సండే స్కూల్ పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంది. కనుక మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని అనేక మంది పిల్లలకు మంచి మంచి స్టోరీస్ని చెప్పి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ మనకు ఇంట్రడక్షన్ కనిపిస్తూ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నవి అనేవి క్లియర్గా మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి నేమ్ ఉంది, చాప్టర్స్ ఉన్నాయి. మనం అది క్లిక్ చేసినట్లయితే మనకు దాంట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏ అధ్యాయము ఏ గ్రంథము కావాలనుకుంటే దాన్ని మనం క్లిక్ చేస్తే అక్కడికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఇకపోతే మనం చూడండి క్రియేట్ ఓకే ఇక్కడ క్రియేట్ గ్రీటింగ్ అని ఉంది కదా ఫ్రెండ్, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఇది చాలా మంచి గ్రీటింగ్ ఫ్రెండ్. చూడండి మనకు కావాలనుకుంటే ఇక్కడ చాలా గ్రీటింగ్స్ ఉన్నాయి. చూడండి కింద మనకి ఇచ్చాడు. వీటిని మనము ఈ గ్రీటింగ్ కావాలనుకుంటున్నాం. ఓకే, గుడ్ ఫ్రైడే గురించి కావాలనుకుంటున్నాం. మనం ఇక్కడ కలర్స్లో క్లిక్ చేసుకొని లేదంటే మన నచ్చినటువంటి కలర్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్. చూడండి ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇది తీసుకున్నాక మనకి ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క ఏ అనే కనిపిస్తుంది కదా, దాన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనేటువంటిది ఉంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు ఆ విధంగా సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి మనం దానికి ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ కూడా మనము దీన్ని క్లిక్ చేసుకుంటూ మనము ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ని మనము ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి చూడండి ఈ విధంగా మనము మరి ఇలా క్లిక్ చేసుకొని కూడా మనం ఇలా సింబల్స్ని కూడా పెట్టి మనము పంపించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇకపోతే మనం టైపింగ్లోకి వచ్చాము. దీనికి చూసినట్లయితే మరి ఈ విధంగా మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ యొక్క మరి కార్డ్ గ్రీటింగ్ చూడండి, ఈ యొక్క ఈ క్రియేట్ గ్రీటింగ్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రియేట్ గ్రీటింగ్ చాలా మంచిది అని చెప్తా ఉన్నాను. ఓకేనా? ఇకపోతే మోర్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే దీన్ని అవతల కూడా ఉన్నాయి. మనము బైబిల్లో మొదటిగా మనం చూసినట్లయితే దాంట్లో కూడా ఉన్నాయి. దాంట్లో మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకేనా? ఇకపోతే మనం డైరెక్ట్గా దాంట్లోకి వెళ్దాం. ఓకే, సరే చూడండి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, మరలా మొదటికి వచ్చాం కదా. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరీస్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మొదటిగా ఉన్న దాన్ని బైబిల్ కథలు మొదటి చూడండి, దాన్ని మనం క్లిక్ చేస్తే అక్కడ 11 ఉన్నాయి. 11 యొక్క
చూడండి స్టోరీస్ ఉన్నాయి. అంటే 11 స్టోరీస్ మనకు చక్కగా కనిపించడం అయితే జరుగుతూ ఉన్నాయి. చూడండి ఈ స్టోరీస్లో మనకు కావలసినటువంటి స్టోరీని మనం తీసుకొని చక్కగా మనము చిన్నపిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు చెప్పుకోవచ్చు. ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఇలాగే మనకు కావలసినటువంటి కథలన్నిటిని కూడా ఈ గ్రంథంలోనే ఇక్కడ మనం తీసుకుని ఈ యాప్లో మనము పిల్లలకు చక్కగా చిన్న చిన్న స్టోరీస్ని చెప్పి వాళ్ళకి మంచిగా దేవునిలో నడిపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే మనము మొదటిగా మనం చూసినట్టుగానే గ్రీటింగ్స్ చూసాం కదా. ఈ గ్రీటింగ్స్ని కనుక మనం చూసినట్లయితే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ గ్రీటింగ్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ బైబిల్ అని ఉంది కదా, ఆ సింబల్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనం మొదట చూసినట్లుగానే మనము బైబిల్ని చక్కగా చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మోర్ అని ఉంది కదా, ఈ ఐకాన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎంత చక్కగా అంటే మనకు చూడండి క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గురించి, గుడ్ ఫ్రైడే గురించి, వాటి యొక్క విశిష్టతను గురించి చెప్పబడుతూ ఉంది. మట్టల ఆదివారం గురించి, అలాగే ఈస్టర్ యొక్క ప్రాముఖ్యతను గురించి, పదాజ్ఞలు, అయితే సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి, అలాగే పరలోక ప్రార్థన, ధన్యతల గురించి, ఆత్మఫలాలను గురించి ఎంతో చక్కగా వివరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి అలాగే ఫ్రెండ్స్ మనము ఒకవేళ ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంకొకటి ఉంది. ఏంటి అంటే బైబిల్ పూర్తి చెయ్యు విధానము పట్టిక అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే 1 నెల రోజుల్లో బైబిల్ అంతా క్లియర్ చేయాలి, చదవాలి అని అనుకుంటే మనము ఈ 30 రోజుల్లో రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివితే మనం బైబిల్ని పూర్తిగా చదవగలమో దాని యొక్క పట్టికనిచ్చారు. అలాగే 2 నెలల్లో మరి 1 నుండి 21 అధ్యాయాలు రోజుకి చదివితే 2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని ఈ పట్టిక పూర్తిగా వివరిస్తూ ఉంది. అలాగే 3వ నెలలో చూస్తే మనకు చూడండి ఫ్రెండ్స్, ఒక రోజుని ఎన్ని అధ్యాయాలు చదివితే 3 నెలల్లో మనం ఒక బైబిల్ని చదవగలమో చూపిస్తూ ఉన్నాడు. అలాగే 6 నెలలు, 12 నెలలు, 24 నెలలు కదా, ఇలా మనకు ఎంతో చక్కగా అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఈ యాప్ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ అని మరి నిజానికి మీకోసము ఇంకా మంచి మంచి యాప్స్ మీ మధ్యలోకి నేను తీసుకొని రావాలి అని అనుకుంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎంకరేజ్ చేసినట్లయితే మీకోసం నేను మంచి మంచి వీడియోస్ను మీ మధ్యలోకి తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మన వీడియో చూసినటువంటి మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.